ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం. అర్జునుడు ధృతరాష్ట్రుల యొక్క సైన్యాన్ని చూసి భగవంతుడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు. దానికి ముందు ఆచార్యులు ఏమంటున్నారు అని అంటే, అర్జునుడు ఈ రకంగా విచారణ చేసి ఉండాలి. ఏ రకమైనటువంటి విచారణ చేసి ఉండాలి అని అంటే, ఈ కర్మ ఏదైతే చేస్తూ ఉన్నానో దీని వలన ఫలితం ఏంటి, ఎందుకోసం చేస్తూ ఉన్నాను అనేటటువంటి ప్రశ్నలు ఏర్పడి ఉండాలి అర్జునుడిలో. దాని నుంచి విచారణ ఏంటి అని అంటే, కర్మ ద్వారా లభించేది ఏదైనా కూడాను అనిత్య ఫలితమే. కాబట్టి అనిత్య ఫలితం నాకొద్దు. మరి కర్మ అనగా వైదిక కర్మలు లౌకిక కర్మలు రెండు నానంటే రెండు కూడాను, ఏదైనా సరే వైదిక కర్మ అయినా లౌకిక కర్మ అయినా దాని నుంచి లభించే ఫలితం అనిత్యం. అలాగే మరి సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ ఆజాయతే పునః. ఉపనిషత్తు ఇలా కూడా ఏం చెబుతోంది అని అంటే, జన్మించినవేవైనా కూడాను మరణించకుండా ఉండవు. కాబట్టి మనకు కూడా మరణం అనేటటువంటిది ఉంటుంది. మరి ఏదో ఒక రోజు మరణించేదానికి ఈ యుద్ధం అనేటటువంటిది ఎందుకు? ఇటువంటి విచారణ కూడా జరిగి ఉండొచ్చు అర్జునుడిలో. స్వభావమర్త్యస్య యదంతకైతత్. రేపు ఉంటాయో లేదో తెలీదు. ఏదైనా కూడాను, వ్యక్తి, వస్తు, పరిస్థితి ఇవేవైనా కూడాను రేపు ఉంటాయో లేదో తెలీదు. అటువంటి వాటిని నేను పొంది ప్రయోజనం ఏంటి? కర్మ అనేటటువంటిది పితృలోకాన్ని ఇస్తుంది. పితృలోక ప్రాప్తి, కర్మ ద్వారా పితృలోక ప్రాప్తి పొందుతాము. విద్య ద్వారా దేవలోక ప్రాప్తి పొందుతాము. ఈ రకమైనటువంటి విచారణ అనేటటువంటిది అర్జునుడిలో కొనసాగింది. అలాగే జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. స్మృతి కూడాను ఇదే విధంగా తెలియజేస్తూ ఉంది. నిశ్చయంగా జన్మ అనేటువంటిది ఉంటే మరణం అనేటటువంటిది ఉంటుంది. జన్మ ఉండి మరణం లేకుండా ఉండదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యాలు నశించిపోగానే స్వర్గలోకం నుంచి మళ్ళీ మనుష్య లోకంలోకి రావడం జరుగుతుంది. ఈ విచారణ అంతా చేసి నేను ఎవరిని? పండితస్య మోక్ష ఏకకామినః. నేను స్వర్గలోకాన్ని కానీ లేదా భోగాలను కానీ ఇంకా వేటినైనా కోరుకుంటూ ఉన్నానా, లేదంటే మోక్షం కోరుకుంటున్నానా అనేటటువంటి ఆలోచన. మోక్ష ఏకకామినః. నాకు మోక్షం మాత్రమే కావాలి, ఇంకేమీ కూడా వద్దు అనేటటువంటి ఆలోచన ఉన్నవారు మ్యూట్ చేయాలందరూను. మోక్షం మాత్రమే నా యొక్క కోరిక, ఇంకేది కూడా నాకు వద్దు అని అనుకునేటటువంటి వారు
ఎటువంటి ఫలితం కోసం నేనీ యుద్ధం చేస్తూ ఉన్నాను? ఎందుకు చేస్తూ ఉన్నాను? అసలు యుద్ధం ఎందుకు చెయ్యాలి? ఈ విచారణ అంతా కూడాను చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, వైరాగ్యం అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ వైరాగ్యం ఏ రకంగా ఉత్పన్నమవుతుంది అనేటటువంటిదే తరువాత ప్రకరణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి. 21వ శ్లోకం ఒక ప్రథమ లైన్ పూర్తయింది. ద్వితీయ లైన్ చెప్పుకోవాలి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేऽహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్పాడు ఏమని, ఉభయోః సేనయోః మధ్యే రథం స్థాపయ ఓ అచ్యుత, మీ నా కోసం, ఓ అచ్యుత నా కోసం ఈ రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించు. స్థాపయ అనేటటువంటిది లోట్ లకార. విధి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అర్జునుడు భగవంతుణ్ణి. రెండు సేనల మధ్యలో రథాన్ని స్థాపించు. ఎందుకు? యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్. యోద్ధుకామాన్ అవస్థితాన్, ఎవరైతే యుద్ధం చెయ్యాలనేటటువంటి కోరికతో ఇక్కడ ఉపస్థితి అయినారో, ఇక్కడ సమావేశమైనారో, ఎంతకాలం రథాన్ని అక్కడ నిలపాలి అనంటే, యావత్ ఏతాన్ నిరీక్ష అహం, వాళ్ళందరినీ కూడాను నేను చూసేటంత వరకు కూడా రథాన్ని రెండు సేనల మధ్యలో స్థాపించు. కైహి మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. నాతో ఎవరు యుద్ధం చేయబోతూ ఉన్నారో నేను వాళ్ళందరినీ కూడా చూడాలి. చూడండి, ఆల్రెడీ శంఖనాదం అనేటువంటిది పూర్తయింది. శంఖనాదం పూర్తయింది అనంటే దేనికి సూచిక? యుద్ధ ప్రారంభం. యుద్ధ ప్రారంభం. కాబట్టి రెండు వైపుల నుండి కూడాను యుద్ధం అనేటటువంటిది, బాణాలు అనేటటువంటివి వదలడానికి సమయం అది. అటువంటి సమయంలో అర్జునుడు రెండు సేనల మధ్యలో రథాన్ని ఉంచు అనంటే భగవంతుడు ఏమంటాడు, ఏంటి యుద్ధం ప్రారంభించే ముందు, యుద్ధం ప్రారంభం చేయవలసిన సమయం ఇది, నేను తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో పెడితే ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు బాణాలు వేస్తే మన పైన వచ్చి పడతాయి. అప్పుడు మనం యుద్ధం ఎలా చేయగలుగుతాం, యుద్ధంలో ఎలా గెలవగలుగుతాము అని భగవంతుడు అంటే, నీవు అచ్యుతుడివి, నీవు ఉండగా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీవు సరే అనేంత వరకు ఎవ్వరు యుద్ధం ప్రారంభించరు. కాబట్టి సందేహం అనేటువంటిదే లేదు. రెండు సేనల మధ్యలో ఈ రథాన్ని స్థాపించు అని అంటాడు అర్జునుడు. अस्मिन् रणसमुद्यमे युद्धव्यापारे कैः सह मया योद्धव्यं युद्धं कर्तव्यं भवति इति द्वयोः अर्थः.
ఈ యుద్ధంలో ఎవరెవరు నాతో యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది అర్జునుడి యొక్క సందేహం. అర్జునుడికి ముందు తెలీదా ఎవరెవరు యుద్ధంలో ఉన్నారనేటటువంటిది? తెలుసు. మరి ఇప్పుడు మళ్ళీ ఆ సందేహం ఎందుకు వస్తుంది? ఎవరెవరు ఇక్కడ ఉన్నారో నేను చూడాలి అని? బంధువర్గం కాబట్టి మాత. అయితే ఎవరు దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తున్నారు అనేది చూస్తాను అనుకుంటా. ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది అయితే తెలుసు కదా ముందే. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు అర్జునుడు అడగవలసి వచ్చింది? అక్కడ భీష్మ పితామహుడు ఉన్నట్లు తెలియదా? ద్రోణాచార్యుడు ఉన్నట్లు తెలియదా? కర్ణుడు ఉన్నట్టు తెలియదా? శల్యుడు ఉన్నట్టు తెలియదా? వీళ్ళందరూ ఉన్నట్లు తెలుసు కదా అర్జునుడికి. అయినా కూడాను ఇటువంటి సందేహం ఎందుకు కలిగింది? అయితే యుధిష్ఠిరుడు వెళ్ళి భీష్మ పితామహుల్ని యుద్ధానికి ముందు ఏంటి అని అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేటువంటిది సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం యుధిష్ఠిరుడు వెళ్తాడు, భీష్మ పితామహులకి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తూ భీష్మ పితామహుల్ని అడుగుతాడు, మీతో నేను యుద్ధం చెయ్యడం అనేటటువంటిది ధర్మమేనా? నేను చేస్తున్నది తప్ప? ఇప్పటికి కూడా నేను యుద్ధంలో పాల్గొనడానికి ఆగిపోమ్మంటే ఆగిపోతాను, కానీ నేను చేస్తున్నది తప్పైతే అని అంటే భీష్మ పితామహులు అంటారు, నీవు ఒకవేళ రాకపోయి ఉండుంటే నేనే నిన్ను సంహరించేవాడిని, నా చేతుల్లోనే నీ సంహారం ఉండేది, కానీ నువ్వు రావడమే సరైనటువంటిది, అంటే యుద్ధం చేయడం అనేటువంటిదే సరైనటువంటిది నీకు, కాబట్టి విజయీ భవ అని భీష్మ పితామహులు యుధిష్ఠిరుణ్ణి ఆశీర్వదిస్తారు. అలాగే ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తారు. ద్రోణాచార్యుల్ని కూడా అదే అడుగుతారు, మీరు నాకు గురువులు కదా, మరి నేను మీతో యుద్ధం చేయడం అనేటటువంటిది సరైనటువంటిదేనా అని ద్రోణాచార్యుల్ని అడుగుతారు. ద్రోణాచార్యులు కూడా అదే సమాధానం చెబుతారు, నీవు రావడమే సరైనటువంటిది, కాబట్టి విజయీ భవ అని చెప్పేసి ఇద్దరూ కూడా ఆశీర్వదిస్తారు. అర్జునుడు కూడా ఎవరెవరైతే యుద్ధంలో ఉన్నారో వాళ్ళకి నమస్కారం చెయ్యాలి అనేటటువంటి భావన ఉంటుంది. ఎందుకు అనంటే పెద్దవాళ్ళు కదా, ఏ కార్యం చేసినా కూడా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి అనేటటువంటిది సంప్రదాయం కదా. ఆ రకంగానే భీష్మ పితామహులకి అలాగే ద్రోణాచార్యుడికి నమస్కారం చెయ్యాలనేటువంటి ఆలోచన, అది ఒకటి. ఇంకొక ఆలోచన ఏంటి అనంటే భగవంతుడు అర్జునుడిలో ఈ విచారణని కల్పించి అర్జునుడు ఎందుకోసం ఈ యుద్ధం చేస్తున్నాడు, ఇప్పటి వరకు మనం ఏదైతే చూసామో నిన్న ఈరోజు కర్మ అనేటటువంటిది నిత్య ఫలితాన్ని ఇవ్వదు, మోక్షం కావాలి అనంటే కేవలం జ్ఞానం మాత్రమే కావాలి, మోక్షం పొందాలి అనుకునేటటువంటి వారికి వైరాగ్యం అనేటువంటిది కావాలి, వైరాగ్యం లేకుండా మోక్షం లభించదు. సో ఇటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అర్జునుడిలో భగవంతుడు కల్పింపజేశాడు. ఇప్పుడు ఆ విచారణ ఏ రకంగా వ్యక్తం అవుతుంది, ఆ విచారణ వ్యక్తం కావాలి అనంటే అర్జునుడు భీష్మ పితామహుల్ని అలాగే ద్రోణాచార్యుల్ని చూసినప్పుడు మాత్రమే ఆ విచారణ అనేది వ్యక్తం అవుతుంది. లేదు అంటే విచారణ వ్యక్తం కాదు. ఆ విచారణ వ్యక్తమైనప్పుడు మాత్రమే భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వగలడు, లేదంటే భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేడు. భగవంతుడు ఈ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం అర్జునుడిలో ఇటువంటి ఆలోచనల్ని వ్యక్తమయ్యేలా అనుగ్రహించాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.